అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెలియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తమ. గురుగారు, జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని అని కొంతమంది, అలాగే షష్టమ గురుడికి వెళ్తున్నారని చెప్పేసి కొంతమంది, అంటే ఇలాంటి కొన్ని విషయాల్లో వాళ్ళు అంటే అనవసరమైనటువంటి భయాన్ని కలిగించేటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ మేము చెప్పడానికి ఇప్పుడు కొంతమంది విచిత్రంగా అడుగుతారు, మీలాగానే అంటే డిఫరెంట్గా అడిగే ప్రయత్నం చేస్తారు. కూర్చుంటాం, ఇలాగే కూర్చోగానే వచ్చి గురుగారు గురుడు సంచార మార్పు ఎలాంటి ఫలితాలు అడుగుతారు. దాన్ని మేము గురుడు సంచార ఫలితాలు చెప్పాలిగా, ఇంకా వేరే చెప్పలేం కదా. సో కాబట్టి అలా చెప్పినప్పుడు ఏ రాశుల వారికి గురుడు సంచారం బాలేదంటే కుంభరాశి వారికి బాధనే వస్తుంది. షష్టమంలో గురుడు వస్తున్నాడు, గురుడు షష్టమంలో రోగాన్ని, టెన్షన్ని, శత్రుత్వాన్ని పెంచుతారు కదా, అదే చెప్పగలుగుతాం. కానీ మీరు ఈ మాస ఫలితాలు అడిగినప్పుడు అర్థం వేరు, గురు సంచార ఫలితాలు అర్థం వేరు కదా. కాబట్టి ఆ సమయంలో నేను కూడా చెప్పే ఉంటాను కొన్ని ఛానల్స్కి, గురుడు 6 వస్తున్నాడు ప్రమాదం అని చెప్పుంటాను. మరి ఇక్కడ మాస ఫలితాలు వచ్చేసరికి బుధ, గురు, రవి, శుక్రగ్రహాల యొక్క ప్రభావం చేత అనుకూలం ఉంది. ఒకళ్ళేమో దశమ స్థానంలో, ఒకళ్ళు సప్తమంలో ఉన్నారు, ఒకళ్ళేమో పంచమంలో ఉన్నారు. వీళ్ళకి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశం బలంగా కనబడుతుంది. సో కాబట్టి తప్పకుండా ఈ రాశి వారికి మొదటి వారం యావరేజ్ ఫలితాలు తప్ప మిగతా 3 వారాలు వీరికి టాప్ లెవెల్ ధన, ధాన్య, ఆనంద, ఐశ్వర్య, సుఖయోగం, శుభయోగాలే బలంగా ఉన్నాయి. సంతానము లేని వారికి ఈ మాసంలో సంతాన శుభవార్త వినడం ఖాయము. ఒక సంస్థలోంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ప్రయోజనం పొందుకోవడం, కంపెనీ మారడం, హైక్ రావడం ఖాయము. తగిన గుర్తింపు పొందుకోవడం ఖాయం. ప్రభుత్వ అధికారులకి మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ప్రమోషన్, ఇంక్రిమెంటు, అలాగే అనుకుతోడికి బదిలీలు పొందుకోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగంతో బాగున్నాయి. ఏదైనా కారణం చేత లంచగొండలుగా పట్టుబడి ఉద్యోగాన్ని కోల్పోయిన వారికి డిపార్ట్మెంట్లు చేసినటువంటి ఎంక్వైరీలో మీ పొరపాటు లేదు, మీ తప్పేం లేదని చెప్పేసి మళ్ళీ మీ ఉద్యోగాన్ని మీకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా స్థిరాస్తులు కొన్నప్పుడు ఇంతకుముందు డబుల్ రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి గొడవపడి కోర్టులో ఉన్నటువంటి 6 ఏళ్ల గొడవలన్నీ కూడా ఈ మాసంలో తప్పకుండా మీకు కోర్టు వారు వాడి డబుల్ రిజిస్ట్రేషన్ అయింది, ఇల్లు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, దాని తగిన డబ్బు మీకు తిరిగి ఇచ్చేయని చెప్పేసి ఎవడైతే డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడో వాడి నుంచి మనకు డబ్బులు వసూలు చేసి మనకి ఇవ్వగలిగే అవకాశం, తీర్పు మన వైపు ఉంటుంది. అంటే కుటుంబపరమైనటువంటి తీర్పులు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, తల్లిదండ్రులతో సఖ్యత, సోదరులతో ఆనందయోగం, విదేశీ యానము, విదేశాల్లో స్థిర నివాసము, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు, కళాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణికి లాభాలు పొందుకోవడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి ధన కనుక వస్తువాన్ని ప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల జన్యత ఉంటుంది. ప్రేమికులకి శుభమైనటువంటి వార్తలు వినే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన, దాన గుణము, తీర్థయాత్ర సేవన, పుణ్యనది స్నానము, మేబీ పుష్కరాలకు వెళ్ళవచ్చు, యమునా పుష్కరాలకు వెళ్ళవచ్చు. ఇలా పుష్కర స్నానం చేసేటువంటి అవకాశాలు, తీర్థయాత్ర వెళ్ళే అవకాశాలు, పోగొట్టుకున్న ధనాన్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెరువుల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అనుకూలంతో శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో స్థిర నివాసం, ఇలా అనేక రకాల అనుకూలవంతమైన మొదటి వారం మాత్రమే సామాన్య ఫలితాలని కాస్త జాగ్రత్తగా ఉంటూ, పెద్దల మాట వింటూ, భగవన్నామస్మరణ చేసుకుంటూ, అనుకూలవంతమైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ పని పూర్తి చేసుకోగలిగే అవకాశం బలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి, ఒకటి వివాహ ప్రయత్నంలో వీరికి ఈ మాసంలో అంటే నేనేంటంటే జన్మజాతకం చూసుకుంటే మంచిది. గోచార ఫలితాలు వివాహ ప్రయత్నం అనేది అదే మేము చెప్తున్నాం కదా, కొన్ని విషయాలకి, ప్రశ్నలకి జన్మజాతకంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వివాహ ప్రయత్నం జన్మజాతకంలో గురుబలం, జన్మజాతకంలో శనిబలం, జన్మజాతకంలో సంతాన బలం, ఇవన్నీ ఉంటేనే కానీ మీరు వివాహానికి ముందుకు వెళ్ళండి. అలాగే కళత్రకారకుని కూడా చూడాలి. కాబట్టి అది జన్మజాతకంతో ముడిపడి ఉంటుంది. గోచార ఫలితాలతో వివాహం ముడిపడదు, జాగ్రత్త. మరి కుంభరాశి వారు ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటారు? ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే విషయాలు జాగ్రత్తగా ఉండడం ఒకటి, అలాగే ఇతరుల విషయాల్లోకి జోక్యం చేసుకోకపోవడం, అంటే అనవసరంగా ఇతర విషయాలు జోక్యం చేసుకొని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త మనం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోకుండా ప్రశాంతంగా ఉండగలిగితే
అలాగే ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండగలిగితే, అలాగే మనకి ప్రభుత్వ ఉద్యోగస్తులు అవతల ఉద్యోగం కూడా నేను చేస్తానులే పల్లెని 2 సెలవు పెట్టుకుంటారు సరే, అది వీళ్ళకి ముప్పు కలిగే అవకాశం ఉంటుంది. బట్ అదనపు బాధ్యతలు కూడా మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి. పిల్లల మీద ఒకసారి తప్పకుండా దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఒకటి, భార్యాభర్తల మధ్య అత్యంత అనుకూలవంతమైన స్థితి. ఎందుకంటే వీళ్ళ కంట్రోల్, కుంభరాశి వాళ్ళ కంట్రోల్నే ఉంటుంది కుటుంబం అంతా, కాబట్టి తప్పకుండా కుటుంబ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. భార్యాభర్తల మధ్య కానీ, పిల్లలతో సంయమనం కానీ, బంధాలు కానీ అనుకూలంగా ఉంటాయి. శుభకరమైన సంతాన ప్రాప్తి కూడా ఉంటుందని చెప్పవచ్చు. మరి గురుగారు, ఈ మాసంలో కుంభరాశి వారికి ఏ దైవ నామస్మరణ బాగుంటుందని? ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు విష్ణుమూర్తి ఆరాధన ఒకటి, దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం ఒకటి, తప్పనిసరిగా గణపతిని ఆరాధన చేయడం మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. అందరి రాశుల వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రాశుల వారు భగవద్గీత పారాయణం, ఏ రాశి వారికైనా సరే బాగున్నా బాగాలేకపోయినా భగవద్గీత పారాయణం కనుక చేస్తే చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, అసలు ఏ అధ్యాయం చదువుతున్నా సరే నథింగ్ బట్ జీవితానికి ఒక టార్చ్ లైట్ లాంటిది భగవద్గీత. దాని ఎందుకు అందరూ అశ్రద్ధ చేస్తున్నారు. సో పరిహారాలు అడుగుతున్నారు. మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే శక్తి ఉన్నా లేకపోయినా, ఒకవేళ వెళ్ళలేకపోయినా ఈ భగవద్గీత చదివితే మీకు చాలా మంచి టాలెంటెడ్ అమ్మా. ఇప్పుడు సపోజ్ మీరు యాంకర్, మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి భగవద్గీత తెలుస్తుంది మీకు. ఒక కెమెరామెన్, నేను ఏ యాంగిల్లో కెమెరా పెడితే అందం కనబడుతుంది, నేను ఎలా ఉండాలి, ఎలాంటి లైటింగ్ కావాలి, కెమెరామెన్కి పనికొచ్చే విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. నేను సమాధానం చెప్తున్న వ్యక్తిగా, ఒక ఈ సీట్లో కూర్చున్న వ్యక్తిగా నేను ఎలాంటి ఫలితాలు చెప్పాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి చెప్పగలిగే టాలెంట్ని భగవద్గీతలో కనబడుతుంది. ఇప్పుడు ఈ సోఫాలు ఇక్కడ ఉన్నాయి, ఈ సోఫాలు ఈ యొక్క ఇంటికి ఎంత అందాన్ని కలిగిస్తున్నాయి, ఎటువైపు పెడితే మంచి విషయం కూడా ఇంటీరియర్ డిజైన్ చెప్పగలిగే భగవద్గీతలో ఉంది. ప్రతి విషయం నువ్వు అడాప్ట్ చేసుకోగలిగితే ప్రతి విషయంలో సమాధానం నీకు భగవద్గీతలో ఉంది. మరి ఎందుకు దాన్ని పక్కన పెడుతున్నా నాకు అర్థం కాలే. అఫ్కోర్స్ ఇప్పుడు ఇదివరకు శవాల దగ్గర పెట్టేది, దాన్ని కేసేశారు కాబట్టి శవాల దగ్గర కానీ శవవాహనంలో కానీ పెట్టడానికి తీసేశారు. కాబట్టి అది శవాన్ని దగ్గర పెట్టే శవగీత కాదు, ఇది నీ జీవిత గీతను మార్చేది అది. కాబట్టి ఎవరైనా సరే భగవద్గీతను నిజంగా చెప్తున్నా, యు జస్ట్ రీడ్ ఇట్, అడాప్ట్ ఇట్, మీకు 100% సక్సెస్ బాగా ఉంటుంది. ప్రతి అధ్యాయంలో దాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తానికి ఇప్పటికి అర్థం కాలేదు. యూత్లో అది మీకు పాఠ్యపురాణానికి పెడితే అసలు యూత్లో ఇటువంటి మీ జెన్జీకి అందరికి కూడా ఒక మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు ఒక మంచి మార్పు వస్తుంది. ఇది ట్రస్ట్ 100% చేయండి మీరు, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా సరే భగవద్గీత పారాయణం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీ ఇంట్లో ఉంటాయి. చచ్చిపోతున్నాడు లేచి కూర్చుంటాడమ్మా, ఇది గ్యారంటీ. అటువంటి బలమైనటువంటి దాంట్లో నియమాలు, నీతి, సంస్కారం దాంట్లో బాగా కనబడుతుంది మనకి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దైవ స్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.